యంగ్ ఏజ్లో సాధారణంగా ఎలాంటి వ్యాధులు ఇబ్బంది పెట్టవు. వయసు పెరిగే కొద్దీ వ్యాధులు వస్తూ ఉంటాయి. కాబట్టి వయసుని తగ్గిస్తూ షుగర్ని కంట్రోల్ చేసుకునేటటువంటి ఆహారం ఉంటే బాగుంటుంది అని అందరూ అనుకుంటూ ఉంటారు. ఉంది. ఈ పండునే మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఒక ఆసక్తికరమైన పండు గురించి తెలుసుకోబోతున్నాం. దీనికి అనేక ప్రత్యేకతలు. వయసును తగ్గిస్తూ షుగర్ని కంట్రోల్ చేసేటువంటి అద్భుతమైన పండు ఇది. అంటే ఒక ఏజ్ ఎరేజర్ లాగా వయసు మీద పడకుండా ఇది కాపాడుతుంది. రోజు వేధిస్తున్న అలసట, నొప్పులు ఇలాంటివి చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మరి ఈ వేధించేటటువంటి అలసటకి, నొప్పులకి పరిష్కారం లేదా? ఉంది. అదుపులో లేని షుగరు, మోకాళ్ళ నొప్పులు వీటన్నిటితోటి మీరు విసిగిపోతూ ఉన్నారా? అయితే మీ సమస్యలన్నిటికీ కూడా మన చుట్టూ పెరిగేటటువంటి ఒక చిన్న మొక్క అద్భుతంగా పనిచేస్తుంది. ఇదే నోని మొక్క. కొంతమందికి ఇది తెలియకపోవచ్చు, కానీ దీని ఔషధ విలువలు అపారం, అనన్య సామాన్యం. నోని పండు తాలూకు పోషకాలు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. నోని పండు అనేది మన శరీరానికి ఒక అమృతం లాంటిది. ఈ పండు రసంలో వైటమిన్ సి, వైటమిన్ ఏ, వైటమిన్ ఇ వీటితో పాటుగా ఐరన్, కాల్షియం ఇలాంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. మన ఇళ్లలో సాధారణంగా మనం వాడుకునే తులసి, వేపలాగానే ఈ నోని మొక్క కూడా ఆరోగ్యానికి ఎంతో శక్తివంతమైంది. దీని జ్యూస్ ఇంటర్నల్గా తీసుకోవచ్చు, అలాగే దీని పార్ట్స్ని ఎక్స్టర్నల్గా కూడా వాడుకోవచ్చు. ఇమ్యూనిటీ పెంచుకోవటానికి, మధుమేహాన్ని కంట్రోల్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. దీంట్లో పుష్కలంగా ఉండేటటువంటి యాంటాక్సిడెంట్ శరీరంలో ఉండేటువంటి హానికరమైన ఫ్రీ రాడికల్స్ని నశింపజేస్తాయి. అంటే మన రోగ నిరోధక వ్యవస్థ, అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ ఉంటుంది కదా, దాన్ని బలోపేతం చేస్తాయి. ఇది అంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది, ఇమ్యూనిటీ అనేది బలోపేతం అవుతుంది. ప్రధానంగా టైప్ 2 డయాబెటీస్ బాధితులకి ఈ ఆకుల రసం ఒక సంజీవనిలాగా పనిచేస్తూ బ్లడ్ షుగర్ని ఎప్పుడు కూడా అదుపులో ఉండేలాగా చేస్తుంది. కీళ్ళ నొప్పుల నుంచి చర్మ సంబంధ సమస్యలను పరిష్కరించుకోవటం వరకు అనేక సమస్యలకు ఇది పరిష్కారం. ఆర్థరైటిస్, కండాల నొప్పులతోటి బాధపడేవాళ్ళు నోని ఆకులన్నీ పేస్ట్లా చేసి లేపనం రాసుకుంటే నొప్పులు తగ్గుతాయి. ఇది కీళ్ళ వాపులను తగ్గించి శరీరానికి మంచి ఫ్లెక్సిబిలిటీని ఇస్తుంది. అంటే ఇన్ఫ్లమేషన్ గుంజేస్తుంది. అలాగే జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. ఇంటర్నల్గా తీసుకుంటే గ్యాస్ సమస్యలను పూర్తిగా నివారిస్తుంది. రక్తశుద్ధికి, చర్మ సౌందర్యానికి కూడా ఈ నోని ఫ్రూట్ జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుంది. అయితే ఇది అందరికీ ఉపయోగపడుతుందా అంటే కొద్దిపాటి, చిన్నపాటి జాగ్రత్తలు అవసరం. నోని ఫ్రూట్ జ్యూస్లో పొటాషియం మోతాదు చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు లేదా గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా ముందుగా వైద్య సలహా తీసుకోవాలి. ప్రకృతి ప్రసాదించిన ఇలాంటి చిన్నపాటి సహజ సిద్ధమైన అలవాట్లు రేపటి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ని మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనుకోండి, ఆ లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మళ్ళీ 3 డాట్స్ కనిపిస్తాయి. వాటిని కూడా క్లిక్ చేస్తే హైప్ అని ఇంకొక బటన్ పాప్ అవుతుంది. దాన్ని కూడా క్లిక్ చేస్తే ఈ వీడియో ఇప్పుడు మీరు ఎలా చూస్తున్నారో అలా ఎక్కువ మంది చూడగలుగుతారు. ఈ వీడియో తలకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్తీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.